ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 AM షోకి కూలీ మూవీ చూడడానికి వెళ్ళాను. రజనీకాంత్ గారి టైటిల్ కార్డు పడింది. అసలు హాల్ మొత్తం పూనకాలే. మూవీలో పాజిటివ్ ఏంటంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రజనీకాంత్ గారే కనిపిస్తారు. ఫ్యాన్స్ కి అయితే పండగే. ప్రాబ్లం ఏంటంటే నెగిటివ్ కూడా అదే. ఇంకా దయాల్ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఇనీషియల్ గా కొంచెం బానే ఉంటది, కానీ పోను ఈడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని చెప్పి మెంటల్ వచ్చేస్తది మనకి. లిటరల్లీ గుంటనక్క క్యారెక్టర్. ఇంకా ట్విస్ట్లు ఉంటాయి చూడు స్టోరీలో, ఓరి బాబోయ్ అనిపిస్తాయి అనమాట. నాగార్జున గారి ఎంట్రీకి ఆడియన్స్ రియాక్షన్ ఉంది. స్క్రీన్ మీద ఆయన చూసినంతసేపు ఏంటి నాగార్జున గారైనా ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఒక బాధ అనమాట. మరి రన్ టైం ఎక్కువ అవడం వల్ల చాలా సీన్స్ తీసేసారేమో అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది మనకి. స్టోరీ మొత్తం సత్యరాజ్ గారి చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆయన గురించే మాక్సిమం మూవీ ఉంటది. ఉపేంద్ర గారి సీన్స్ కోసం మనం చాలా ఈగర్ గా మూవీ అంతా వెయిట్ చేస్తానే ఉంటాం, కానీ అవంత ఇంపాక్ట్ లేనట్టు అనిపించింది నాకైతే. ఇంకా అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, ఐఎమ్ సారీ. స్టోరీ కొంచెం ఎమోషనల్ గా సీన్స్ అలాంటివి పడతా ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ పడతా ఉంటాయి, కానీ మనం దానికి ఎందుకో కనెక్ట్ అవ్వం. కొంచెం సేపు అయిన తర్వాత ఏంటంటే స్క్రీన్ ప్లే కూడా దానికి కనెక్ట్ అవ్వదు. మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని ఎక్కడో క్లైమాక్స్ లో చూపిస్తారు. దాని వల్ల ఏంటంటే మనం ముందున్న ఎమోషన్ కి పెద్దగా కనెక్ట్ అవ్వం అనమాట. ఫ్యాన్స్ కి అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే రజనీకాంత్ గారే కనిపిస్తారు. ఎలివేషన్స్ షార్ట్స్ అలానే ఉంటాయి. అనిరుద్ధ్ గురించి చెప్పుకోవాలి మామ, ఆయన కొన్ని సీన్స్ కి చాలా మంచి బీజిఎం కొట్టాడు, చాలా మంచిగా సెట్ అయింది. మిగతా సీన్స్ కూడా ఆయన మంచిగా కొట్టాడు, కానీ ఆ సీన్ లో దమ్ము లేక మనకు ఆ ఎమోషన్ అర్థం కాదనమాట. మామూలుగా అయితే ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు మనం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లోకేష్ కనకరాజ్ గారు ఇంకొంచెం బెటర్ గా తీసి ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉంటే మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చేది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 మామ. మూవీ థియేటర్ లో చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఆ ట్విస్ట్లు ఎలా ఉన్నాయో కింద కామెంట్లో చెప్పండి.